శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శబాష్, గట్టిగా అంటున్నారు గజ్వేల్. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సోదరిమణి సీనియర్ నాయకురాలు ఆకుల విజయ గారు, ఇక ఈ మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మైస కనకమ్మ, గాడిపల్లి కళ్యాణి, కోటా కిషోర్, రొట్టెల శ్రీనివాస్, సల్లా అన్నపూర్ణమ్మ శ్రీనివాస్, పేర్ల సిద్ధేశ్వరి శ్రీనివాస్, మన్నే శశిధర్ రెడ్డి, కేతావత్ ఆంజనేయులు, లింగంపల్లి హరికుమార్, కొమ్ము చంద్రశేఖర్, పిట్ల రత్నమ్మ శ్రీనివాస్, దామంచ దయాకర్ రెడ్డి, పల్పునూరి కల్పన, మామిండ్ల రేణుక, జోడు మౌనిక, కల్ల పుష్పలత, నాగులపల్లి కవిత, ఆనందోజీ రామచంద్రాచారి, నాయని సందీప్ కుమార్, ఉప్పల మధుసూదన్ గుప్తా. ఈ అందరు సోదర సోదరిమణులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, నా కార్యకర్త సోదరులందరికీ కూడా, గజ్వేల్ పట్టణం నుంచి వచ్చిన అందరూ బంధువులకు కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్కి వస్తే అప్పుడప్పుడు కేసీఆర్ని మిస్ చేస్తాం, టీవీలలో ఆయన ప్రెస్ మీట్లని మిస్ చేస్తాం, ఆయన మాటల్ని మిస్ చేస్తాం. కరీంనగర్ ని ప్యారిస్ చేస్తా అన్నాడు, నిజామాబాద్ ని డాలస్ చేస్తా అన్నాడు, వరంగల్ ని న్యూయార్క్ చేస్తా అన్నాడు. అంటే తాగి అన్నాడు, ఆయనకి యాదుండవు మనకి యాదుండవు కానీ అన్నాడు. నేనన్నా గవ్విటినే అట్లా చేసి ఉంటే గజ్వేల్ ఏం చేస్తాడో అనుకున్నా. గజ్వేలు కేసీఆర్ ముక్కు లెక్కనే ఉన్నదే. బస్ స్టాండ్ కూడా లేదట, ఇక్కడ బస్ స్టాండ్ కూడా లేదట, బైపాస్ రింగ్ రోడ్డు లేదట. మరి ఏటికేసి రోడ్డు ఇన్నిసార్లు తెలంగాణ కోసం కొట్లాడని వేసారు కదా, అంతే కదా. పోయి ముసలోడు కొట్లాడి పక్కోడని వేసారు. అయితే బాధపడుతున్నారు కొందరు ఈడ. ఇప్పుడు ఈ సార్ బాధపడుతున్నారు, కాబోయే చైర్మన్ గారు బాధపడుతున్నారు. కేసీఆర్ మేము 3 సార్లు ఓట్లు వేస్తే కనబడలేదు గజ్వేల్ ప్రజల కంటే. నేను అన్న అదృష్టవంతులే, ఆ ముఖం చూసుడు ఎందుకన్నా, ఎందుక ముఖం చూసేది అవసరమా? ఇక విజయమ్మ మాట్లాడుకుంటా 6 అడుగులు ఏంటిది పేరు, హరీష్ రావు, అగ్గిపెట్టే హరీష్ రావు. టెలిఫోన్ పోల్ చూస్తే నాకు హరీష్ రావే అదుకుంటాడు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ఈయనడు. నా ఫోన్లో విన్నారు, నా 5 ఫోన్లు విన్నారు, నా సెక్రటరీలు అయ్యి నా 2-3 ఫోన్లు అన్ని విన్నారు. ఎన్ని బూతులు తిట్టిన కేసీఆర్ని, కేటీఆర్ని. కవిత అంటే మహిళ అయిపోయింది, కానీ మహిళని అనాల్సినవి కూడా అన్నాము. ఏమైతే అనగలుగుతామో మహిళని అన్నాము. ఈ మొగలను అయితే ఇష్టం ఉన్నట్టు తిట్టినాము. అవన్నీ ఎందుకు? ఏం షోకి, ఇదే షోకి ఎందుకు? అదేం షోకి నాకు అర్థం కాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కేసులైనవి. కేసులయ్యి ఇవాళ నాకంటే ఎక్కువ కేసీఆర్ని తిట్టిండు. తొండమూతోడు తిట్టిండా లేదా? గుర్తుపట్టిరా? తొండమూతో గుర్తుపట్టిరా? వాళ్ళు అగో టిల్లు అంటుండవు.
నాకంటే ఎక్కడ తిట్టిండు కేసీఆర్ని. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తెలంగాణ ధనం మింగింది కల్వకుంట్ల కుటుంబం, అవునా కాదా? సరే మింగితే మింగిండ్రు, కనీసం కాళేశ్వరం ప్రాజెక్టులన్నా చక్కగా కట్టినరా అంటే అవి కట్టలే. అలా నీళ్లు నిల్వ చెయ్యరాదు, ఆ ప్రాజెక్టులు కూలిపోతాయి, అవి కూలగొట్టి మళ్ళా కట్టాల్సిందే. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా బ్రదర్? దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. మిషన్ భగీరథ అని చెరువులు సాగు చేసుడు, ఇండ్లకి నల్లాల నీళ్లు ఇచ్చుడు, ఇటువంటి స్కీములన్నీ కూడా పెట్టి చెరువులు సాగు చేయకుండా బిల్లులు ఎత్తిండు. అందులో ఒక 40-50 వేల కోట్ల స్కామ్ అది. అట్టిట్లా చేసి 2 లక్షల కోట్ల ధనం లూటీ చేసిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఇటువంటి వాళ్ళని జైలు వేయాలా లేదా? జైలు వేయాలా లేదా? మరి మన పోలీస్ పటేలు, తొండమూతోడు పోలీస్ పటేలు వేసిందా? వేయలే. ఏమైనంటే ఇవాళ మా ఇందూరుకు వచ్చిండు. మా ఇందూరుకు వచ్చి అరవింద్ నన్ను బాగా అడుగుతాడు. ఇంతకు ముందేమో ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుడే. నన్ను ముఖ్యమంత్రి అయినాక నన్ను అంటే నువ్వు నూకోను కదా, 11 సార్లు పేర్లు తీసుకుంటాడు. ఇవాళ 11 సార్లు కూడా ధర్మపురి అరవింద్ గారు అన్నాడు. నేను మాత్రం పొట్టోడా, నేను పొట్టోడా అనే అంట. అది ముఖ్యమంత్రి ఆయన సిగ్గు తీస్తాడు అరవింద్ అని, అరవింద్ గారు అరవింద్ గారు అని ఉండిపోడు. ఇంతకుముందు అనకపోవు. పొట్టోడు జైలు వేసిండా అని వేయలే. ఇలా నిజామాబాద్కి వచ్చి మీ కిషన్ రెడ్డి గారికి చెప్పు, సిబిఐకి అప్పచెప్పి నేను 6 నెలలు అవుతుంది, 2 రోజులల్లా సిబిఐ చర్య తీసుకుంటుందని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆయనకి చెప్పు, ఆయన అడుగు అన్నాడు. సరే, నేను ఈ సభ గజ్వేల్ నుంచి నేను అడుగుతా ఉన్నా, కిషన్ అన్న దీనికి జవాబు ఇయ్యలేము. దీంతో పాటు పొట్టోడిది సంచులు మోసిన కేసు కూడా ఉంది. అది కూడా స్లో ఎందుకైంది, దాని మీద కూడా జవాబు ఇచ్చారా కనుక్కొని చెప్పు జరా. అది కూడా జర స్పీడప్ చెప్పి ఈ 2 పనులు కూడా కిషన్ అన్న చేపియాలి. దాని మీద ఆయన మాట్లాడాలి. మేము కూడా అది కూడా అడుగుతున్నా. గత ముక్కోడే ఎందుకు, తొండమూతోడు కూడా ఓన్లీ లోపలికి పీడా వదిలిపోతుంది తెలంగాణకి. చెప్తే ఇప్పుడు మహిళలు ఎన్ని వాగ్దానాలు చేసేది అన్ని చెప్తే మీకు ఇక సిబిఐకి ఎప్పుడు అప్పచెప్పిండండి? 2 సంవత్సరాలు. అదేమో కమిటీ వేసుకోండి, ఘోష్ కమిటీ, అంతే కదండి మేడం? పీసీ ఘోష ఏదో ఉండే, ఘోష్ కమిటీ. ఆ నివేదిక ఇచ్చింది ఒక సీనియర్ జడ్జు ఘోష్ గారు. ఆయన పేరు మీద కమిటీ వేసి కాళేశ్వరంలో అడ్డంగా దోసుకున్నారు కల్వకుంట్లోని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు చర్య తీసుకునే సమయంలో చర్య తీసుకోకుండా కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఎన్ని వేల కోట్లు మింగినావు రేవంత్ రెడ్డి, దయచేసి ప్రజలకు చెప్పు. నువ్వు ఎందుకు చర్య తీసుకోలే? నువ్వు చర్య తీసుకునేది లేకుంటే ఎందుకు నువ్వు కమిటీ వేసినావు? 2 సంవత్సరాలు టైంపాస్ ఎందుకు చేసినావు? ఇలా ఈ కార్ రేసు అల్కగా కేటీఆర్ జైలుపోతాడు. ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మంత్రుల ఫోన్ ట్యాపింగ్లు అయినాయి. వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ల మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? కుల్లా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్లు అయినాయని. నువ్వు ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లకి లాలూచి పడుతున్నావు రేవంత్? కల్వకుంట్ల దగ్గర దయచేసి చెప్పు. తెలంగాణని ముంచిపోయిన కల్వకుంట్లోడు, తెలంగాణ వాళ్ళని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దొందే. వీళ్ళిద్దరికిద్దరు దొంగ వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఏమేం వాగ్దానాలు చేసిండ్రో మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తా. కానీ గజ్వేల్ వచ్చినట్టు దుద్దులు పెద్దగా ఉన్నాయి. అక్కయ్య దుద్దులు బాగానే పెద్దగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చినావా? ఇయ్యలే. తులం బంగారం రేట్ ఎంత ఇప్పుడు? 1,60,000. ఆ పొట్టోడు ప్రామిస్ చేసినప్పుడు ఎంత ఉండే? 78,000 ఉండే. డబల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తారంటావా?
రైతులకు రుణమాఫీ చేసిండా? రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడా? మీరు వడుతున్నారు, మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు మా దగ్గర వచ్చింది. వాళ్ళు ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులకి మన రామచంద్రరావు గారట నిన్న రేవంత్ రఫత్ ఖాన్ అని ఏదో అన్నాడు. రామచంద్రరావు గారు ఏదో పేరు పెట్టిండు, ముల్లా పేరు పెట్టిండు. అసలు మీ అందరికి తెలియదు, ఈ 4% రిజర్వేషన్ ఇస్తా అంటుండు నిన్నటి నుంచి. అసలు సంగతి ఏంటంటే రేవంత్ కూడా సుంతి అయిపోయింది. मुल्ले को खुश करने के लिए रेवंत भी सुनती कर लिया, हो गया। 4% ఎవడ అయ్యే సొమ్మని 4% ఎవరిని తీసిస్తావు? నీకు రాజ్యాంగంగా హక్కు ఇవ్వలేదు కదా. హిందువులదే 4% కట్ చేసి నువ్వు తుర్కోలకు ఎట్లిస్తావు? నీకు ఓడిచ్చిండు హక్కు, నీకు ఓడిచ్చిండు హక్కు. ఇక ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులని ఇవి చేసిన, మాదిగ సోదరులకు అది చేసిన అని చెప్పి నన్ను రేవంత్ మాదిగ అనండి, నేను గౌడ్ సోదరులకు ఇట్లా చేసిన అట్లా చేసిన అని నన్ను రేవంత్ గౌడ్ కూడా అనండి అన్నాడు. ఏం చేసినావు? లొట్టపీస్ చేసినావు. ఏం చేసినావు? ఏం చేసినావు బ్రదర్ చెప్పు? మాదిగ సోదరులకి ఏం చేసిండు? కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాన్లకి, మాదిగ మాల సోదరులకి వాళ్ళ పిల్లగాన్లకి కనీసం ఫీ రీఎంబర్స్మెంట్, ఫీ స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పని కూడా చేయలేదు. వాళ్ళకి చదువు కూడా చెప్తలేడు. కనీసం ఎస్సీ ఎస్టీ పిల్లలకి చదువు చెప్పని దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి. ఇక ఈయనకంట రేవంత్ మాదిగా టైటిల్ ఇస్తారంట ఈయనకి. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు, రిటైర్ అయిన ఉద్యోగులు లేరా అన్నా? ఇక ఎందరు ఇచ్చిండ్రు? ఈ మీ గత ముక్కడు ఉన్నాడు కదా, ఇక్కడ పక్కకు ఫామ్ హౌస్ లో అంటాడు కదా, 10 సంవత్సరాలు ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకపోయి చదువుకున్నది. ఈ పొట్టోడు వచ్చినాక చదివే బంద్ పెట్టి, స్కాలర్షిప్ లేకపోతే చదువుకోతే ఇక చదువుకోకపోతే ఉద్యోగాలే అడిగారు కదా బేసిక్. ఇది రేవంత్ రెడ్డి పని. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. మెగా డిఎస్సి అట, మామూలు డిఎస్సి కూడా కాదు, మెగా డిఎస్సి. 6 నెలలు అయిపోయింది. ఎన్ని నెలలు అయింది? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 నెలలు అయితే 2.5 సంవత్సరాలు అయిపోయింది. వేసిండా? ఉద్యోగాలు వేసిండా? ఇక నాకైతే పాపం ఆడపిల్లల్ని చూస్తుంటే, చదువుకుంటున్న ఆడపిల్లల్ని చూస్తుంటే ఇలా గోస అనిపిస్తుంది. స్కూటీలు 18 సంవత్సరాలు నిండిన చదువుకుంటున్న అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తామట. ఎవరికైనా వచ్చినాయా? గజవేళ్ళ చదువుకుంటలేరా అమ్మాయిలు? ఎక్కడ పోయినాయి స్కూటీలు? దివ్యాంగులకి పెన్షన్ 6,000 ఇస్తాం. మంచోళ్ళకి మామూలు వాళ్ళకే కాదు, హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా పాపం హ్యాండ్ ఇచ్చాడు ఈ హ్యాండ్ గుర్తు పార్టీ. అంతేనా? ఇక ఆటో డ్రైవర్లు ఉన్నారా అన్న? ఇక్కడ ఆటో డ్రైవర్లు సంవత్సరానికి 12,000 వస్తాయా? వస్తున్నాయా? మీకు కూడా హ్యాండే. అందుకని అందరికీ చేతిచ్చుడే, మహిళలకి, రైతులకి, వృద్ధులకి, ఆటో డ్రైవర్లకి, యువకులకి, యువతులకి అందరికి హ్యాండ్ ఇచ్చుడు, చేతిచ్చుడు, చేతి గుర్తుకు ఓటాడు. సిగ్గుండాలి కొంచెమన్నా పుట్టుబడి, సిగ్గుండాలి. ఇలా ఎక్కడ పోయినా మా ఇందూరులో అయితే మహిళల దగ్గరకు పోయి బంగారం వచ్చిందా అంటే ఆయన తలపండు వాళ్ళగా ఇస్తనే లేడంటుంది. ఆ నోట్లో 5 దోసులు మను అయ్యా ఇస్తనే లేడు. అన్ని వాళ్ళు దొంగ వాగ్దానాలు చేసినా పచ్చి బూతులు చెప్తున్నారు. ఆ బూతులు నేనైతే మాట్లాడలేను. కొత్త పెన్షన్లు, వాళ్ళకైనా పెన్షన్లు వచ్చినాయి కొత్త. ఇది రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్. ఇది రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నాడు మున్సిపల్ ఎలక్షన్లలో? మీరందరూ జర ఆలోచన చేయాలి. కొత్త పెన్షన్ కి అప్లై చేయనీకే మీరందరూ ఫోన్లు పట్టుకోరు కదా, స్మార్ట్ ఫోన్లు. పెన్షన్ మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే కొత్త పెన్షన్ అప్లై చేయనీకే పెన్షన్ వెబ్సైట్ ఓపెన్ చేయరు. వెబ్సైటే బంద్ ఉన్నది. వెబ్సైటే బంద్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ గతము కొనియలే కొత్త పెన్షన్లు. ఇక్కడ ఈడొచ్చినాక ఆయన వెబ్సైటే బంద్ పెట్టిండు. ఈ రకంగా
పచ్చి మోసాలు, అబద్ధ మాటలు, మళ్ళా అబద్ధాలకి దేవుళ్ళ మీద ఒట్లు, హిందూ దేవీ దేవతల మీద ఎన్నిగానం అందరిని మీద ఒట్లేసిండు. మళ్ళా ఎలక్షన్లు గెలిచినాక అదే దేవీ దేవుళ్ళ మీద మజాకులు చెబుతున్నాడు. ఏమని? మందు తాగేటోనికి ఒక దేవుడు, మందు తాగనోనికి ఒక దేవుడు, పెళ్లి చేసుకోనోనికి ఒక దేవుడు, రెండు పిల్లలుంటే ఒక దేవుడు, నాన్ వెజ్ తినేటోనికో దేవుడు. ఇది ఇట్లా మజాకులు చేస్తున్నాడు. సనాతన ధర్మం మీద, హిందువుల మీద మజాకులు చేస్తా ఉన్నాడు. నీకు ధైర్యం ఉంటే నువ్వు మొగ పుట్టుక పుట్టుంటే ఒక అల్లా మీద ఒక జోకేరవై, ఒక జోకేయి చూస్తా. నీ మొగ పుట్టుక పుట్టుంటే, నీ సుంతి కాకపోతే ఒక్క అల్లా మీద ఒక్క జోకేసి చూస్తా. వేస్తాడా? కోసి పడేస్తాడు ఎక్కడదక్కడ. ముందే 4 అడుగులు ఉంటాడు, కోసేస్తే 2 అడుగులు మిగులుతాడు. నీకు అల్కగా దొరికినాదు. ఏమావా ఇక్కడ ముస్లిం సోదరిమణులు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని ఇల్లు కట్టించారు? డబల్ బెడ్రూమ్ ఇల్లు గజ్వేల్. నేను వస్తుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఫుల్ కనబడతాయి అనుకున్నా. గజ్వేల్ సున్నా వచ్చినాక చెప్తున్నారు, ఒక్కటి కట్టలేదట. కట్టలేదు. ముఖ్యమంత్రి డబల్ బెడ్రూమ్ స్కీమ్ 12 సంవత్సరాల కింద లాంచ్ చేసిన ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కటి కూడా కట్టలేదా? నరేంద్ర మోడీ ఎన్ని కట్టిండు తెలుసా అన్న? ఇల్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల చిల్లర ఇల్లు కట్టిండు. 5 కోట్ల పైన. మీకు వద్దా? ఆ ముస్లిం మహిళలు కూడా అడుగుతున్నావు, వద్దా? తెలుగు వస్తుందా? తెలుగు आता आपको వద్దా? మీకు ఇల్లు వద్దా? 5 करोड़ मकान बनाए नरेंद्र मोदी देश भर. तेलंगाना में कुछ नहीं बनने दे रहे कांग्रेस वाले, आपके पुराने टीआरएस वाले. आप लोग क्यों कांग्रेस को टीआरएस को वोट डालते, जरा सोच लीजिए आप. 5 करोड़ मकान बना के उसमें से लगभग 80 लाख से 1 करोड़ मकान मुसलमानों को दिए देश भर में. ఇళ్లలో బీమార్లు అయితే మనకు ఆరోగ్య బీమా వద్దా? 5 లక్షల ఆయుష్మాన్ భారత్, దాదాపు 30 కోట్ల భారతీయులకి కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా పథకం వస్తున్నది. వద్దా? తెలంగాణలో వద్దా? కావాలి కదా. అక్కడి నుంచి పైసలు వస్తున్నాయి. తెలంగాణలో ఆ పైసలు తీసుకొని ఇక్కడ వాళ్ళు రూపాయి వేసి ఆ స్కీములన్నీ మనకు అందిస్తలేరు. ఎందుకంటే నరేంద్ర మోడీకి పేరు వస్తుందని. అందుకనే చెప్తున్నాం, ఢిల్లీ ఎలక్షన్లనే కాదు, గల్లీ ఎలక్షన్లో కూడా కమలం పువ్వుకే గుద్దాలి ఓటు. గల్లీలకు గుద్దుతేనే ఢిల్లీకి బలం వస్తుంది. ఇప్పుడు ఈ లంబుగాడు అన్నాడు కదా, ఫోన్ వినిపించారు కదా మీరు, ఢిల్లీకి వెళ్ళి గల్లీకి డైరెక్ట్ పైసలు వస్తాయని అన్నాడు కదా, విన్నారు కదా. మేము బీజేపీ వాళ్ళే అంటలేము, టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఈ ఓతడు పొట్టోడు పోయి మోడీని కలవాడా? పోయి అడుక్కొని వస్తాడు పైసలు, గివే పైసలు అడుక్కొని వస్తాడు. మోడీ మన తిట్టి పంపించిండు, అరే నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు చేస్తే కానీ పైసలు ఇవ్వమని. అందుకని దబదబా సర్పంచ్ ఎలక్షన్ పెట్టి ఆ రకంగా ఫ్రీ రేషన్ ఇస్తలేనమ్మా మనకి. ఫ్రీ రేషన్ 6 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. హిందూ లేదు, ముస్లిం లేదు, అందరికి ఇస్తున్నారు. ఈ రకంగా సేవలు చేస్తా ఉంటే, అందిస్తా ఉంటే కోవిడ్ సమయంలో మొత్తం 140 కోట్ల భారతీయులకి వ్యాక్సినేషన్లు, మనమే కాక 100 దేశాలకి భారతదేశం వ్యాక్సిన్లు ఎగుమతి చేసింది. అందులో అనేక తుర్క దేశాలు ఉన్నాయి. అందులో తుర్కోల ప్రాణాలు కాపాడేందుకు కూడా నరేంద్ర మోడీ అలా ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు, ఆరోగ్య బీమా ఇస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న తుర్కోలందరికీ కూడా వ్యాక్సిన్లు ఇచ్చి అలా జీవితాలు కాపాడుతున్నాడు నరేంద్ర మోడీ. అటువంటి వాళ్ళకి మనం ఓట్లు వేయాలనా? వేయాలి కదా. ఇక గజ్వేల్ మనము హిందువుల అందరము అభిమానించే శివాజీ స్టాచ్యూ మీద ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల గుడులల్లా ఏం చేస్తుండ్రో అంతా మీ అందరికి తెలుసు. ఈ పొట్టోడికి సుంతి అయిపోయింది కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ పొట్టోని మున్సిపల్ ఎలక్షన్లలో అడ్డగోలుగా ఓడిస్తే గాని పొట్టోడికి సిగ్గు రాదు. ఆనాడు ఆ శివాజీ స్టాచ్యూ మీద అట్లా చేసినప్పుడు హిందువుల మీదనే గజ్వేల్ 29 మందికి మీద కేసులు, వాళ్ళ దాంట్లోకి వెళ్లి కొందరిని జైలు వేసిన దౌర్భాగ్యం కేసీఆర్ చేసింది. కాబట్టి ఇటువంటి పాపాలు చేసింది కాబట్టి ఇలా
గద్దముక్కుని పరిస్థితి అట్లుంది. కొడుకు ఎన్నడూ జైలుకు పోతాడో తెలియదు. బిడ్డ జైలుకు పోయి వాపస్ వచ్చింది. బిడ్డని జైల్లో వదిలేసారు. బిడ్డని జైల్లో వదిలేసారు. రేవంత్ ఎవరు బిడ్డని జైల్లో లవ్ ఎగురుతున్నావు. ఎగిరినా కూడా నా అంతరాడు. బిడ్డని జైల్లో వదిలేసి చెప్పు. దాని తర్వాత ప్రశ్నలు అడుగు. కిషన్ రెడ్డి గారిని కానీ ఎవరినైనా కానీ. దొంగ, సంచుల దొంగ. కేసీఆర్ ఎన్ని సంచులు పంపుతున్నాడు, కేటీఆర్ ఎన్ని సంచులు పంపుతున్నాడు, వాళ్ళని కాపాడుతా ఉన్నావు. ఇటువంటి దొంగని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మన దురదృష్టం రా నాయన. ఇక మీ అందరి ముందర ఇవాళ ఇందరు అభ్యర్థులు, బలమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరూ మీ అందరి ముందర కూర్చొని ఉన్నారు. వీళ్ళందరికీ దయచేసి గజ్వేల్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలా. ఈ అన్న ఉన్నాడు ఇక్కడ. ఇంతకు ముందు మీకు చైర్మన్ గా మీకు సేవలు అందించింది. ఇక్కడ మార్కెట్ లో మొత్తం షెడ్లు కట్టించింది ఈ అన్ననే. బ్రహ్మాండమైన గ్రేవ్ యార్డు, శ్మశాన వాటిక కట్టించింది ఈ అన్ననే. రామాలయం, మహంకాళమ్మ దేవాలయం కట్టించింది ఈ అన్ననే. కాబట్టి ఇటువంటి ప్రజలకి సేవ చేసే తపన ఉన్న వాళ్ళకి దయచేసి, హిందుత్వం నరనరాన ఉన్న వాళ్ళకి దయచేసి మీరు ఓట్లేయండి. భారతీయ జనతా పార్టీని గెలిపియండి. ఢిల్లీలే కాదు, గల్లీలో కూడా కాషాయాన్ని మీరు బలపరిచి పెద్ద ఎత్తున భారీ మెజారిటీలతో గెలిపించి గజ్వేల్ మున్సిపాలిటీని ఒక అవినీతి లేకుండా ఒక క్లీన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మీది. దాని ఏ రకంగా చేయాలో అది మీ చేతుల్లోనే ఉంది. దయచేసి ఈ సద్వినియోగం చేసుకోండి. ఇక ఇవాళ పొట్టోడు నిజామాబాద్ లా, ఇందూరులా వచ్చి మోర్లు సాగు చేసి కూడా మోడీ పేరు చెప్తాడు. అరవింద్ అన్నాడు. మోర్లు సాగు చేస్తుంది మోడీ పేరు చెప్పడు. మోర్లు సాగు చేస్తుంది మోడీ పైసలు పంపుతాడు. నువ్వు పొట్టోడు వచ్చి సాగు చేయాలి. మరి మున్సిపల్ మినిస్టర్ ఓడు పొట్టోడే కదా, వచ్చి సాగు చేయాలి. తొండలు ఇడితే సాఫ్ అవుతాయా? తొండలు ఇడితే మూడు సాఫ్ అవుతాయా? చేయాలి. మరి నువ్వు జీతాలు కూడా ఇచ్చి చస్తలేవు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి. మళ్ళీ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు పొట్టోడు, నువ్వు పని మంత్రుడని. ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. నిజామాబాద్ అట స్మార్ట్ సిటీ చేయలేదు అరవింద్. అరే బేవకు, చదువుకున్నోళ్ళకి చెప్పొచ్చు, చదువుకున్నోని చెప్పొచ్చు. ఇది కేటీఆర్ కల్వకుంట్ల సంకనాకితం చెప్పరాదు. స్మార్ట్ సిటీ సపోజ్ తెలంగాణకి 5 ఇచ్చింది అనుకో కేంద్రం. 5 సిటీలు ఏది చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం పంపాలరా బేవకూఫ్. ఏ సిటీలు మీరు చూస్ చేసి పంపాలా. మీరు పేర్లు పంపిన వాటికే వాళ్ళు కేంద్రం ఇస్తుంది. నామినేట్ మీరు చేయాలి. నన్ను అడుగుతావు హౌలే. చదువుకోరా నాయన. మొన్న వేయండి న్యూయార్క్ లేదు చదువుకున్న సంకనాకు వచ్చిండు. ఇక ఈ రకంగా టోటల్ గా దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. కేసీఆర్ చేసిన దోపిడీల వాటా రేవంత్ తీసుకుంటున్నాడు. ఈ వాటా తీసుకొని తెలంగాణ ప్రజలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం చేసుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం బిక్తలేడండి. ఏం బిక్తలేడు. హిందువులకి మోసం చేస్తున్నాడు. హిందీ దేవి దేవుళ్ళ మీద జోకులు చేస్తున్నాడు. ఓట్లు వేపించుకుంటుందికేమో అదే దేవి దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నాడు. ఓట్లు వేయించుకున్నా ఆ దేవి దేవుళ్ళ మీదనే జోకులు వేస్తున్నాడు. అరే నీ పాపం పండుతుంది, ఏదో రోజు దగ్గర పడుతుంది. కేసీఆర్ పట్టిన గతి కంటే అతి చాలా ఎక్కువ పడుతుంది. అందుకనే నేను ఇక్కడ నుంచి మళ్ళా డిమాండ్ చేస్తున్నా, కిషన్ అన్న పొట్టోడు అడిగినట్టు కాళేశ్వరం కేసు మీద కూడా దర్యాప్తు ఏమైతుందో కనుక్కోండి. ఈడు సంచులు మోసిన కేసు కూడా స్పీడప్ చేయండి. సంచులు మోసిన కేసు మీద కూడా స్పీడప్ చేయండి. 2 చేయండి. అంతే కదన్నా. ఇక ఇవాళ రఘునందన్ గారు లేరు ఇక్కడ. ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నారు. రఘునందన్ నా డైనమిక్, నాకంటే డైనమిక్ మీ ఎంపీ. బ్రహ్మాండమైన ఎంపీ, బ్రహ్మాండమైన వాగ్దాటి. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్ రఘునందన్ రావు. ఆయన నాయకత్వంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ లో దయచేసి
మాక్సిమం మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మెదక్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.